పేరు మాట్లాడి పొద్దున్నే సిఎస్ఆర్ దగ్గర పోయి కంప్లైంట్ ఇచ్చినాము. ఆ కానిస్టేబుల్ ఇచ్చి సార్ అక్కడ వెళ్ళొద్దు, ప్రూఫ్ ఏం లేవు, ఆమె జోలికి పోవద్దు అన్నాడు. తర్వాత వాళ్ళ భార్యకు వాళ్ళ పిల్లలకి పిలిపించి అందరినీ లోపల పెట్టి వాళ్ళు కొట్టి మళ్ళీ అతను యూనిఫామ్లోనే కొట్టినాడు మేడం. ముందు నాకు 4 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నాడు మేడం. నేను 2 సంవత్సరాల నుంచి ఆయనకు మాట్లాడలేదు మేడం. మాట్లాడటం అంటే ఏ విధంగా మాట్లాడుతున్నావు? ఆయన ఏ విధంగా పరిచయం నీకు? ముందు నేను స్టేషన్ కాడే పరిచయం అయిందే మేడం. తర్వాత నేను ఉంటాలే ధైర్యంగా అని చెప్పి నాకు భరోసా ఇచ్చి నా ఆస్తి గురించి ప్లాన్ వేసి ఏదేదో చేసుకుని ఒకటి పెళ్ళామందరూ వాళ్ళు డబ్బులు ఇస్తే నాకు ప్రూఫ్ ఉండాలి కదా మేడం. ప్రూఫ్ లేవు, ఏం లేవు. నాకు రాసి అని పట్టుకొని కొట్టినాడు మేడం. ఏం రాసేయాలో చెప్పు అంటే అగ్రిమెంట్ రాసింది 23 లక్షలకి 20 లక్షలు కానీ వాళ్ళ నలుగురు వచ్చి కొట్టినాడు మేడం. నాకు పెళ్లి చేసుకున్నారా? ఏం లేదు మేడం, అట్లే ఉన్నాను. సహజీవనం మేడం. మరి డబ్బులే అతను ఏమన్నా డబ్బులు ఇచ్చాడా? నాకేం ఇవ్వలేదు మేడం. ఉన్నకాడికి అయ్యప్ప నేను పెడతాను, నాకు అయ్యప్ప పెట్టా అన్నది తింటా అన్నా అంతవరకే మేడం. అనవసరంగా అయ్యప్ప మనసులో ఏముందో ఏమో డబ్బులు అది మాట మాట్లాడితే ఎఫ్ఐఆర్లు పెట్టారు, ఏదేదో మాట్లాడి వాళ్ళు ఉండవు ఇంత ఉండవు టార్చర్ పెట్టి నా బిడ్డను అసలేమో మాట్లాడినాడు మేడం. నీ బిడ్డను పంపించాలిగా అని అన్నాడు మేడం. నీకు ఎంతమంది పిల్లలు? ఒక పాప ఒక బాబు. పాప ఒక బాబు. అవును మేడం. పోలీస్ స్టేషన్ వెళ్ళామా? వెళ్ళాం మేడం. సిఎస్ఆర్ చెప్పాము, కంప్లైంట్ ఇచ్చినాము. ఆమె ఇచ్చినట్టు ప్రూఫ్ ఏముంది లేదు కదా, మళ్ళీ మాట్లాడడంలో ఆమె ఇంటికి పోవద్దు, అట్లా మాట్లాడద్దు, పద్ధతి కాదు అన్నాడు. సరే నేను బయటికి వచ్చేసి వాళ్ళ భార్యకు వాళ్ళ అమ్మకు పిలిపించి మీరు ముందు పోయి కొట్టుకోండి అని చెప్పి నన్ను వాళ్ళకు లోపల పంపించి నా ఫోను నన్ను అంతా తీసుకొని కొట్టినారు మేడం. వాళ్ళు ఎందుకు కొట్టినారు? ఫస్ట్ ఏమన్నా మేడం, బీగాలు తీసిన వాళ్ళ భార్య ఎంటికలు బట్టి లాగి అట్లా పట్టుకొని కొట్టేసినారు. 3 4 వాళ్ళ పిల్లలు అందరితో 4 వచ్చినారు మేడం. నాకు ఇంట్లో ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే మేడం. పట్టుకొని కొట్టేసినారు. బీగాలు తీసినారు. ఇంట్లో పదా మాట్లాడదామని నేను ఎస్ఎం కాలనీలో ఉంటాను మేడం. నువ్వు రెండుకి తీసుకున్నావు? అవును మేడం. అతను ఏమన్నా బాడీ లేదు మేడం, ఏ రోజు 2.5 సంవత్సరం అయిపోయి మేడం అతనికి వదిలేసి. ఇప్పుడు సంబంధం లేదు ఇద్దరికి? ఏం సంబంధం లేదు, వచ్చి కొడతా అన్నాడు మేడం. ఏమనంటే నువ్వు నాకు 23 లక్షలు లెక్క ఇవ్వాలా ఏది ప్రూఫ్ చూపించమంటే ఏం లేదు అంటాడు. ఇవ్వలేదు మేడం. ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏ ప్రూఫ్ లేదు మేడం. ఏం ప్రూఫ్స్? ఏం లేదు మేడం. ఏం పేరు తన పేరు? నరేంద్ర మేడం. ఎక్కడ ఉంటాడు అతను? వచ్చి ఇక్కడ చెక్ పోస్ట్లో ఉన్నాడు. ఇప్పుడు ప్రస్తుతానికి పనిలో ఉన్నాడు మేడం. ఏం పని చేశాడు? కానిస్టేబుల్ మేడం. కానిస్టేబుల్. ఎట్లా కొట్టినారు? దెబ్బలు తగిలిట్టున్నాయి? తగిలే మేడం. వాళ్ళే మేడం అందరూ పట్టుకొని కొట్టినారు. నాకు ఎవరు లేరు మేడం. నేను ఒక్కదాన్నే ఉన్నాయి ఇంట్లో. నీకు అమ్మ నాన్న అంటే ఎవరు లేరు. నీకు ముందు పెళ్ళి అయిందా? ముందు పెళ్ళి అయింది. నేను విడాకులు తీసుకునేసినాను మేడం. తీసుకొని కోవిడ్కి వెళ్ళిపోయినా మళ్ళీ అతను పరిచయం నేను వద్దన్నా మేడం. ఏం కాదు, ఆయనకి ఇంతకు ముందుగానే 2 3 ఉన్నారు మేడం. వాళ్ళుగానే నాకు ఫోన్ చేసినారు. మేము అతను అట్లా చేస్తాడని నేను